బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ గవర్నమెంట్ రాబోయే ఎలక్షన్ స్టంట్ ఇది. అంటే రేవంత్ రెడ్డి గారు ఏ గుడికి పోతే ఆ గుళ్ళకు ఓట్లేస్తుంటారు కదా, ఆ ఓట్లేసినట్టుగా ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి. బీసీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి. తెలంగాణలో 106 కులాలు ఉన్నాయి, బీసీ కులాలు. ఈ కులాలన్నిటికీ ఏదో మాయమాటలు చెప్పి అమలు చేయాలంటే రాబోయే ఎలక్షన్ ని మనం ఎట్లయినా దాన్ని అధిగమించాలి, గెలవాలని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళని పచ్చిగా మోసం చేయాలంటే నేను బీసీ డిక్లరేషన్ ఇచ్చిన, నా చేతిలో ఏం లేదు, ఆ చేతులు దులుపుకొని బీసీలకి ఖచ్చితంగా పచ్చిగా మోసం చేయడానికి ఇది ఒక పెద్ద ఎత్తుగడ ఆయనది. ఎందుకంటే ఆయనకు అలవాటే కదా, ఏ ఊరు పోతే ఆ గుళ్ళలో దేవుడి మీద ఒట్టేసినట్టు ఇప్పుడు ఏ కులం మీద పెడితే ఆ కులం మీద ఒట్టేసి చేదాటించే ప్రయత్నం ఆయన చేస్తుండు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం ఎన్నికల ముందు కాంగ్రెస్ ఏదైతే హామీ ఇచ్చిందో 42% స్థానిక సంస్థ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పినట్టుగా దానికి చట్టబద్ధత కల్పిస్తూ ఆ హామీని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది హామీకే పరిమితమైంది తప్ప దానికి చట్టభద్రత లేదు. తప్పుడు ఆర్డినెన్స్ తీస్తూ గవర్నమెంట్ ప్రజలను మభ్యపెట్టడానికి మరొకసారి తెరదీసింది. ఎట్టి పరిస్థితుల్లోనైనా బీసీ సమాజం ఈ యొక్క నిర్లక్ష్యాన్ని ఊపినే అవకాశమే లేదు. ఎందుకంటే ముందుగా వారు ప్రభుత్వం ఏర్పడ ముందుకు ఇచ్చినటువంటి హామీలు ఏ హామీని కూడా సక్రమంగా నెరవేర్చని పరిస్థితి కనపడుతుంది. కాబట్టి వీళ్ళు వెంటనే బీసీలకు సంబంధించినటువంటి డిక్లరేషన్ని అమలు చేయాలి. విద్య మరియు ఉద్యోగాల్లో కూడా 42% రిజర్వేషన్లని ఇంప్లిమెంటేషన్ చేసి బీసీ సమాజానికి వీళ్ళు తోడుగా ఉండాలి. మా బీసీల ఓట్లను వేయించుకొని ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నటువంటి కాంగ్రెస్ నేటి వరకు కూడా 18 ఏళ్ళు గడుస్తున్నప్పటికీ కూడా ఇంతవరకు ఎటువంటి హామీని నెరవేర్చకపోవడం బీసీల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి కనపడతా ఉంది. కాబట్టి వెంటనే బీసీలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చి బీసీలకు అండగా ఉండాలని కోరుకుంటా ఉన్నాం. అంటే గతంలో బీఆర్ఎస్ ఏం చేస్తుంది, ఇప్పటి వరకు బీఆర్ఎస్ 10 సంవత్సరాలు అధికారంలో చేయండి, ఇప్పుడు కాంగ్రెస్ చేస్తా ఉంటుంది కదా. కాంగ్రెస్ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి మరీ హామీని ఇచ్చింది కాబట్టి వారిని నిలదీయడానికి ఉంది. గతంలో బీఆర్ఎస్ అక్కడ స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు బీసీలు చాలా మందికి అవకాశం కల్పించింది. మళ్ళీ కార్పొరేషన్లో కూడా చాలా మందికి అవకాశాలు కల్పించిన పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ రాహుల్ గాంధీ ప్రధానంగా తీసుకొని వచ్చి బీసీలకు ఓట్లు వేయించుకొని మీకంత వాటా ఇస్తామని చెప్పి ఇంతవరకు దాన్ని నెరవేర్చకపోవడం అనేది స్థానిక ఎన్నికలకు వచ్చే లోపు రిజర్వేషన్ అమలు చేస్తేనే రావాలని మీరు చూస్తున్నారు. అవునండి, తప్పకుండా స్థానిక సంస్థల నోటిఫికేషన్ ఇచ్చి దానికి వెంటనే వీటిని చట్టభద్రత కల్పించిన తర్వాతనే నోటిఫికేషన్ ఇవ్వాలి. ఏదో హడావిడిగా నోటిఫికేషన్ ఇచ్చి చట్టభద్రత కల్పించకుండా కోర్టుకు పోయిర్రు, వీటిని మేము చట్టభద్రత కల్పించలేకపోతున్నామని తప్పుడు ఆరోపణలు చేయడానికి మళ్ళొకసారి దీన్ని డైవర్ట్ పాలిటిక్స్కు రేవంత్ రెడ్డి తరలేపి బీసీ సంఘానికి మద్దతుగా మేము ఖమ్మం నుంచి ఇచ్చేసినాం. బీసీ రిజర్వేషన్ ఆ రోజు మన సిద్ధరామయ్య గారితో వాళ్ళు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టారు. ఆ 42% బీసీలకి ఇప్పుడు అది ఎగగొట్టడం కోసం ఏదో జీవో రాలేదు అది ఇది అని చెప్పేసి ఇక్కడ తీర్మానం చేసి కేంద్రానికి పంపినని చెప్పి ఎంతోమంది ఇంతకుముందు ఎన్నో గవర్నమెంట్లు పెట్టినప్పటిగా కూడా బీసీ డిక్లరేషన్ రాలేదు. దానికి కూడా తెలిసిగా కూడా రేవంత్ రెడ్డి మా బీసీలను మోసం చేసి ఈరోజు మళ్ళా ఈ రిజర్వేషన్లు కాకపోతే ఇప్పుడు ఎలక్షన్లు పెట్టాలని ఏర్పాటు చేస్తుండో దానికి మేము సహించేది లేదు. బీసీ రిజర్వేషన్ 42% అమలయ్యేంత వరకు ఈ ఉద్యమం బీసీ ఉద్యమం ఆగదని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. బీసీలు గత 70 సంవత్సరాల నుంచి బీసీలని అణగదొక్కే కార్యక్రమం జరుగుతుంది. బీసీలకి చట్టబద్ధతలోను రాజ్యాంగంలోను నిబంధనలు ఉన్నా సరే బీసీల కులస్తుల్ని బ్యాక్ బోర్డు చూస్తున్నారు తప్ప బీసీలను ఓట్ల కోసం రాజకీయ కోసం ఉన్నతమైన పదవులు ఇవ్వట్లేదు. విద్యార్థులకి ఉద్యోగులకి కూడా సరైన చట్టబద్ధత కల్పించట్లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ బీసీ సమ్మేళనాన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్లి రాష్ట్ర పాలకులను కూడా ప్రశ్నిస్తాం. యువకులు రేపు స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా యువకులు అత్యధిక సంఖ్యలో పాల్గొని బీసీ బిడ్డలకి చట్టబద్ధత కల్పించి ఉన్నతమైన పదవులు ఆకాంక్షించాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఈ గవర్నమెంట్ అల్టిమేట్ ఇస్తాం. మరొక సకలజన సమ్మెలాగా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి ఆదేశంతో పాటు ఆనాడు 33% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అయినా సరే ఈ రోజు పట్టించుకున్న నాదుడు లేడు. మేకపోతుగా మరి ముసలి కన్నీరుగా 42% దర్శనం పెట్టి కులాల మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమం చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిందిస్తూ రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపడతాం. జై తెలంగాణ, జై బీసీ, జై బీసీ. ఆ రోజు ముఖ్యమంత్రి గారు కరీంనగర్ డిక్లరేషన్ లో 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పి చట్టం చేసి రాష్ట్రానికి దేశానికి పంపించిండు. కానీ ఈ రోజు ఆర్డినెన్స్ తీసుకొచ్చేసి బీసీ 42% రిజర్వేషన్ రాకుండా ఎలక్షన్లకు వెళ్తూ ఉన్నారు. అది మేము ఎట్టి పరిస్థితుల్లో బీసీ సంఘాలు ఒప్పుకునేది లేదు. అక్కడ 42 రిజర్వేషన్ వచ్చేదాకా కూడా మేము పోరాటం చేస్తూ ఈ రోజు నుంచి మా పోరాటం ఆగదని సభాముక్తం చెప్తూ ఉన్నాము. ఈరోజు ఈ ధర్నా చౌక్ దగ్గర
బీసీల 42 రిజర్వేషన్ గురించి ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ కు ముందు కామారెడ్డిలో ఒక డిక్లరేషన్ అని పెట్టి, బీసీ డిక్లరేషన్ అని పెట్టి, చట్టబద్ధంగా 42% రిజర్వేషన్ బీసీలకు కల్పిస్తామని చెప్పి ఆ యొక్క బిల్లును మన అసెంబ్లీలో కూడా పెట్టి పాస్ చేసి గవర్నర్ ఆమోదం పొంది కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. అంతవరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడు ఆ బిల్లు పంపించిన 3 నెలల తర్వాత ఈరోజు మళ్ళీ కొత్తగా 42% రిజర్వేషన్ కల్పిస్తామని ఒక ఆర్డినెన్స్ రూపంలో ఆర్డినెన్స్ తేవడం జరిగింది. బీసీలు అందరికీ ఇక్కడ వచ్చిన అనుమానం ఒకటే, ఆర్డినెన్స్ అనేది చట్టబద్ధత లేకుండా నిలబడుతుందా, బీసీలకు న్యాయం జరుగుతుందా అనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎన్నో రాష్ట్రాలు ఇంతకుముందు ఈ ఆర్డినెన్స్ తేవడం జరిగింది, కానీ ఆర్డినెన్స్ ద్వారా బీసీలకు ఎక్కడ రిజర్వేషన్ అనేటువంటిది రాలేదు. ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే తమిళనాడు రాష్ట్రం లోపల 3 సార్లు ఆర్డినెన్స్ తెచ్చింది అక్కడ రాష్ట్ర ప్రభుత్వం, కానీ న్యాయపరంగా చిక్కులు వచ్చి ఆ ఆర్డినెన్స్ ను కొట్టివేయడం జరిగింది. ఆ తర్వాత జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమిళనాడులో ఉన్న అన్ని పార్టీలను సమాయత్తం చేసుకొని కేంద్ర ప్రభుత్వంగా ఉండి పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అందరు పోయి అక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి దానికి చట్టబద్ధత కల్పించి అక్కడ బిల్లును ఆమోదం పొందితే ఇవి ఈ రోజు తమిళనాడు లోపల 69% రిజర్వేషన్ అమలు జరుగుతుంది. కాబట్టి ఆర్డినెన్స్ అనేది ఇక్కడ ఉన్న బీసీలకు నమ్మకం లేదు. మీరు ఏం చేసినా కేంద్ర ప్రభుత్వాన్ని, ఈరోజు బీజేపీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రెండు కలిసి ఇక్కడ ఉన్న అన్ని పార్టీలను సమాయత్తం చేసి ప్రధానమంత్రి మోడీ దగ్గర ఈ యొక్క బిల్లును పాస్ చేపించి చట్టబద్ధత కల్పించి అమలు చేయాలనేదే మా యొక్క డిమాండ్.